రైతు రుణమాఫీపై 2 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ స్కీమ్కు నిధుల సమీకరణ స్టార్ట్ అయిందని చెప్పారు. రైతు రుణాలను ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. సెక్రటరియట్లో మీడియాలో చిట్ చాట్ చేసిన పొంగులేటి రైతు భరోసాపై ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రేపు ఖమ్మం నుంచి అభిప్రాయం సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, రుణమాఫీ, రైతు భరోసాకి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? డీటెయిల్స్ ఏంటి? అనిల్, రైతు రుణమాఫీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల్లో గైడ్ లైన్స్ విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు సెక్రటరియట్లో మీడియా చిట్ చాట్లో ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తాం, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. మొత్తం ఈ అగ్రికల్చర్ అధికారులతో కూడా పూర్తి డాటా తీసుకొని దాదాపు 31,000 కోట్ల నిధులు ఒకేసారి 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరణ కూడా పూర్తి చేసింది. 3 దఫాలుగా 2 లేదా 3 దఫాలుగా రుణమాఫీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. మరో 2 రోజుల్లో రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆగస్టు 15 లోపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వారందరి రుణాన్ని 2 దఫాలుగా పూర్తిగా మాఫీ చేయడానికి ఏర్పాటు చేస్తుంది. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతు భరోసా, ఈ పంటకు సంబంధించిన రైతు భరోసాపై 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధరబాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల్లో రైతు సంఘాలు రైతుల అభిప్రాయాన్ని తీసుకుంటుంది. రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో రైతుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి రేపు ఖమ్మంలో ప్రారంభిస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు. దాంతోపాటు మేధావుల అభిప్రాయాన్ని కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి కటాఫ్ ఎప్పటి వరకు ఉంచాలి, 5 ఎకరాల వరకు ఉంచాలన్నా, అంతకంటే ఎక్కువగా రైతులకు రైతు భరోసా ఇస్తే ఎంతమంది లబ్ధి పొందుతారు, ఎంతమందికి లబ్ధి దగ్గుతుందనే అంశంపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేస్తుంది. రైతులతో పాటు మేధావుల అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వీటితో పాటు అసెంబ్లీలో కూడా అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రుల మెజారిటీ అభిప్రాయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయము, ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకున్న తర్వాత రైతు భరోసాకు సంబంధించి ఏ నిబంధనల మేరకు తీసుకోవాలి, పిఎం కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్లో ఏవైతున్నాయో వాటిని ఇక్కడ రైతు భరోసాలో అమలు చేయాలా, లేక ఇక్కడున్న రైతుల అభిప్రాయము, మేధావుల అభిప్రాయం ప్రకారం కేవలం పంట పండిస్తున్న భూమికి మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలా అనే అంశంపై ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రైతు సాగు చేస్తున్న భూమికి మినహా మిగతా గుట్టలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భూములకు కూడా గత ప్రభుత్వం ఇచ్చిందంటూ ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా కేవలం రైతులు ఎక్కడైతే పంట సాగు చేస్తారో లేదా వ్యవసాయం చేస్తారో వ్యవసాయానికి అవసరమయ్యే సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతులకు పంట పండించడానికి సాయం కాబట్టి ఇది రైతు భరోసాలో వీటికి తప్ప, అంటే పంట సాగు చేసే రైతులకు భూమికి తప్ప మిగతా బీడు భూములు, అదేవిధంగా గుట్టలకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములకు రైతు భరోసా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతులు, రైతు సంఘాల నాయకులు, మేధావులు, అదేవిధంగా వివిధ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా అన్ని జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నారు. రేపటి నుంచి ఖమ్మం నుంచి ప్రారంభిస్తున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఏ భూమికైతే ఈ రైతు భరోసా ఇవ్వమంటారో వాటి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే
రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రైతు భరోసా ఇవ్వడానికి ప్రిపరేషన్ చేస్తుంది. ఇక రైతు భరోసా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఏ భూమికి ఇవ్వాలి, ఏ భూమికి ఇవ్వకూడదు పూర్తిగా లెక్కలు వేస్తున్న నేపథ్యంలో ఓవైపు రైతు రుణమాఫీ, మరోవైపు ఈ పంటకిచ్చే రైతు భరోసాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏర్పాటు చేస్తుంది. వీలైనంత తొందరగా రైతు భరోసా సంబంధించిన స్కీమ్ను కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. అనేది రైట్ సత్యం, థ్యాంక్ యూ.